ఎరువుల కోసం అన్నదాతలు అరిగోసలు ఆగడం లేదు. రాత్రనక పగలనక విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లాలో రైతులు యూరియాకి సంబంధించి పడుతున్న కష్టాలేంటి రవికాంత్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు యూరియా కొరత తీవ్రతరం అవుతున్న సందర్భం. ఎందుకంటే ఇవాళ సెప్టెంబర్ 15వ తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జూలై 15 వరకే పంటలు వేసినటువంటి పరిస్థితి. అప్పటికే 40-50% మేర పంటలు వేశారు. అంటే ఇప్పటికీ 60 రోజులు పూర్తవుతా ఉంది. 60 రోజులు పూర్తవడం అంటే ఇప్పటికీ రెండో దఫా యూరియా వేయాల్సినటువంటి సందర్భం. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పంటకు యూరియా వేయనటువంటి రైతులు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఒక బస్తా యూరియా ఇస్తే మాకు దేనికి సరిపోతుందన్నటువంటి అంశాన్ని రైతులంతా కూడా తమ ఆవేదన రూపంలో చెప్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు మంత్రి నియోజకవర్గంగా ఉంటుంది. ములుగు నియోజకవర్గం ఆమె సొంత ఊర్లో కూడా అదే పరిస్థితి. భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. బారులు తీరి రైతులు కనిపిస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్క. 2 మంత్రులు ఉండి కూడా ఇప్పటి వరకు ఒక సమీక్ష నిర్వహించలేదు. అసలు క్షేత్రస్థాయిలో యూరియా పరిస్థితి ఏంటన్నటువంటి ఆరా తీసి రైతుల దగ్గరికి వెళ్ళడము, లేక వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడము, జిల్లా కలెక్టర్లతో రివ్యూ సమావేశం పెట్టడము, ఇది ఏది కూడా జరగలేదు. రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాము, నానో యూరియాకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చని ఒక పొంతలం లేని స్టేట్మెంట్లు రైతులకు చెప్తే రైతులకు అర్థం కాదు. వాళ్ళు అది తీసుకువెళ్ళి నానో యూరియా వేసిన సందర్భంలో ఆ పంటలు నాశనం అవుతున్నాయని ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నానో యూరియాతో ఒరిగిందేమీ లేదు, నష్టపోతున్నామని రైతులు చెప్తున్నప్పటికీ వ్యవసాయ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మీరు నానో యూరియా వేయండి, దాని ఫలితాలు వేరేలా కనిపిస్తాయని చెప్పి మాటలు చెప్తున్నారు. నష్టపోయిన తర్వాత రైతులంతా కూడా లబోదిబం అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో మనం వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా మాట్లాడినప్పుడు నానో యూరియాకు ప్రత్యామ్నాయం కాదు, ఒక సప్లిమెంట్గానే పనిచేస్తుంది. ఇప్పుడు 60 రోజులు పంట వేసినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా కూడా ఒక ఎకరానికి వేయకపోతే ఆ పంటను వదిలివేసినట్టే, అది దేనికి ప్రయోజనం లేదు, దిగుబడి కూడా రాదన్నటువంటి అంశాన్ని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అంటే రైతు ఎంత తిప్పలు పడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లాకు సంబంధించి ఇవాళ కూడా నర్సంపేటలో ఉన్నటువంటి గోదాం దగ్గర, యూరియా ఇచ్చేటువంటి గోదాం దగ్గర రైతులు బారులు తీరు కనిపించారు. హన్మకొండ జిల్లా మనం చూసినట్టయితే పరకాలలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర చెప్పులు క్యూ లైన్లో పెట్టడం, నిలబడి విసిగెత్తిపోయి అలసిపోయిన రైతన్న తమ నెంబర్ పిలిచే వరకు ఆ క్యూ లైన్లో చెప్పులు పెట్టేటువంటి దారుణమైన పరిస్థితులు, ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు వరంగల్, హన్మకొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే కొత్తగూడ కావచ్చు, గూడూరు కావచ్చు, గంగారం కావచ్చు, ఎక్కడికక్కడ రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడకు సంబంధించిన 2 రైతులు నిన్న యూరియా కోసం వెళ్తున్నటువంటి తరుణంలో రోడ్డు ప్రమాదానికి గురై లాల్యానాయక్ అనే ఒక రైతు, వీరన్న అనే మరొక రైతు రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో విఫలమవుతోంది. సరిపడినంత యూరియా తీసుకొచ్చి వాళ్లకు అందించడంలో కూడా పూర్తిగా విఫలమవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇలా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి కూడా బారులు తీరి రైతులు కనిపిస్తూ ఉన్నారు. 5-6 రోజుల నుంచి తిరిగి వెళ్తూ ఉన్నాము, ఒక బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక దఫా దుక్కి మందు వేసిన తర్వాత వేసేటువంటి యూరియా 15 రోజులకు వేస్తారు కాబట్టి ఆ 15వ రోజు నుంచి అంటే దాదాపు 40-45 రోజుల నుంచి ఒక నరకం చూస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది రైతులు. మొన్న మనం మహబూబాబాద్ కూడా వెళ్ళినటువంటి తరుణంలో ఒక మహిళ చెప్తా ఉంది, నా సమీప బంధువులు చనిపోయారు, అటు చావుకు వెళ్తే వాళ్ళని చివరి చూపు చూసుకోలేకపోయాను, ఇక్కడికి వస్తే యూరియా అందలేదు. 2 రకాలుగా
ఫైనల్గా నేను ఇటు యూరియా అందలేదు, అటు కావాల్సిన వాళ్ళను చివరి చూపు చూసుకోలేకపోయామన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రైతాంగం అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొదట్లో అసలు యూరియా కొరత లేదు, ఇదంతా కృత్రిమ కొరత. రోడ్లు ఎక్కిన వాళ్ళంతా కూడా ఏదైతే ఆందోళనలు చేసే వాళ్ళంతా కూడా నిజమైన రైతులు కాదని ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేశారు, అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అదంతా కాదని చెప్పేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ఇంకో 10-15 రోజులకు ఇంకా కీలకంగా యూరియా మారబోతుంది, అవసరం కాబోతుంది. ఇవాళ ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో ఉన్న రైతు క్యూ లైన్లో నిలబడి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న కూడా మనం చూసాము, కురవి మండలంలో ఉన్నటువంటి గుండ్రాతి మడుగు అనే తన సొంత గ్రామంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అక్కడికి వెళ్ళి రైతుల బాధలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవడంలో భాగం. ఎందుకంటే ఆమె కూడా స్వయంగా రైతు, 5.5 ఎకరాలు ఆమె పేరు మీద ఉంది, వ్యవసాయం చేస్తుంటారు. కాబట్టి అసలు యూరియా సమస్య ఏ విధంగా ఉందని ఆమె కూడా క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి. ఇది నా ఒక్క సమస్య కోసం కాదు, వీళ్ళందరి సమస్య పరిష్కరించాలనే విధంగా అక్కడికి వెళ్ళిన మాజీ మంత్రికి కూడా ఒక్కటే అంటే ఒక యూరియా బస్తాని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కొన్ని గ్రామాలను మనం ఒక క్లస్టర్గా మనం తీసుకున్నట్టయితే కొన్ని సబ్ సెంటర్ల దగ్గర 3-4 గ్రామాలకు సంబంధించి ఎప్పుడో వారానికో 5 రోజులకో వారానికో వాస్తవంగా ఒక లోడ్ లారీ వస్తుంది. అందులో పూర్తిగా లారీలో పట్టేటువంటి బస్తాల సంఖ్య 440 బస్తాలుగా ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి రైతులు వేలాది మంది రైతులు కనిపిస్తూ ఉన్నారు. ఆ క్లస్టర్ని మనం ఉదాహరణ తీసుకుంటే 5 నుంచి 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంటలకు యూరియా కావాల్సి వస్తే అక్కడ కేవలం ఇప్పటి వరకు 3,500 బస్తాల వరకే అందినటువంటి పరిస్థితి. మొదటి దఫా యూరియానే ఇంకా పూర్తి స్థాయికి సంబంధించినటువంటి వ్యవసాయ పొలాలకు ఇటు వరికి, పత్తికి, మిరపకు, మొక్కజొన్నకు వేయనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రెండవ దఫా కూడా 60 రోజులు అవుతుంది. రెండవ దఫా యూరియా వేయాల్సిన పరిస్థితుల్లో ఆ పంటలను వదిలిపెట్టుకోవడమే మేలనే విధంగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సయ్య అనే రైతు తన వ్యవసాయ పొలము తన దిగుబడి రాక ఆ పంట నాశనం అవడాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే అతన్ని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రైతాంగం బాధలు, వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో సోయి రాలేదని చెప్పాల్సి ఉంటుంది. రైతులకు కావాల్సినంత యూరియా అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆనాడు కేసీఆర్ ఏ విధంగా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు యూరియా తేగలిగాడు, ఇవ్వగలిగాడు. ఒక టూత్ పేస్టో, ఒక టూత్ బ్రషో ఏ విధంగా ఒక కిరాణా షాప్కు వెళ్ళి కొనుక్కునే వాళ్ళమో ఆ విధంగా కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇవాళ చాలా కాస్ట్లీగా మారిపోయింది యూరియా. ఏదైతే బ్లాక్ దందాకు తెరతీస్తూ ఉన్నారన్నటువంటి అంశం చెప్తా ఉన్నారు. ఎవరైనా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఒక ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఏదైనా యూరియా అమ్మేటువంటి కొనుగోలు సెంటర్ దగ్గరికి పంపిస్తే అతను వెళ్ళి వీళ్ళకి కావాల్సినటువంటి బస్తాలు ఆ ఆటోలు తీసుకొచ్చి వ్యవసాయ పొలం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది అని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు మహిళా రైతులు 10 ఏళ్లలో ఏ రోజైనా రోడ్డెక్కిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రతిరోజు కూడా నెల రోజుల పైబడి ప్రతిరోజు మహిళలు కూడా రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, ఆగ్రోస్ కావచ్చు, గ్రోమోర్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పిల్లలను చూసుకోలేక వాళ్ళ చదువులు పోతూ ఉన్నాయి. ఆ పిల్లలను కూడా కొన్నిసార్లు యూరియా బస్తా ఒకటి ఎక్కువ దొరుకుతుందనే ఆలోచనతో వాళ్ళను కూడా క్యూ లైన్లో నిలబెట్టేటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే యూరియా కొరత ఇంకా తీరడం లేదు. ఆ సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడతామా అన్నటువంటి ఒక ఆందోళనలోనే రైతన్న ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.